హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మేము సండే అయితే బీచ్కి అయితే వెళ్ళామండి. బీచ్లో చూడండి ఎన్ని కార్లు ఎన్ని బైకులు అయితే ఉన్నాయో. ఈ సండే రోజైతే అస్సలు బీచ్ అయితే ఖాళీ ఉండదండి, చాలా రద్దీగా అయితే ఉంటుంది. మా పిల్లలైతే చాలా రోజుల నుంచి పేజీ పెడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళైతే బీచ్కి అయితే తీసుకొని వెళ్ళామండి. వెళ్తున్నాము, ఇంకా మేము దారిలో అయితే ఉన్నాము. వెహికల్స్ అయితే చూడండి, వెహికల్ పెట్టడానికి అయితే అసలు ఎక్కడైతే ఖాళీ లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెడదాం కదా అని చూస్తే మా చిన్నమ్మాయి ఏమో మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు, బీచ్కి కాదని చెప్పేసి అని తన ఫేస్ అయితే అలాగైతే పెట్టిందండి. ఖాళీగా ఉన్న దగ్గర అయితే ఆర్కే బీచ్ దాటేసి కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే ఖాళీగా ఉంది. అప్పుడు బైక్ అయితే సైడ్ అయితే మా ఆయనగారు పార్క్ చేశారు. ఈలోపు మేము బీచ్ లోపలికైతే వెళ్ళాము. మేమైతే ఎప్పుడు బీచ్ లోపలికైతే తీసుకువెళ్ళాం. మా పెద్ద పాప అయితే చాలా పేచీ పెట్టింది లోపలికి వెళ్దాం అనేసి. లేదు నువ్వు స్నానం అది చేసేస్తానంటే అవ్వదు అనేసి అంటే, లేదు నించుంటానని చెప్పేసి అందని చెప్పేసి తను ఎలా పరిగెట్టి వెళ్ళిపోతుందో చూడండి. మా నలుగురమే అయితే వెళ్ళాము, మా ఫ్యామిలీ. నెక్స్ట్ ఏమో మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి నేనైతే లోపలికైతే వెళ్ళి నించున్నాం వాటర్లోని. మా చిన్న పాప అయితే భయపడిపోతుంది. మా ఆయన గారిని రమ్మంటే మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి తనైతే మాకైతే వీడియో తీస్తున్నారు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది మంత్కి ఎన్నిసార్లు వెళ్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే 3 months 5 monthsకి అయితే ఒకసారి అయితే వెళ్తాము. మేము బీచ్కి అయితే ఎక్కువగా వెళ్ళమండి, ఎందుకంటే ఇక పిల్లలు ఎలాగే పేచి పెడతారని చెప్పేసి. చూడండి మా చిన్న అమ్మాయిని అయితే భయపడుతుందని చెప్పేసి తనైతే వాళ్ళ డాడీకి ఇచ్చేసి మా పెద్ద పాప నేనైతే బీచ్లో ఒక 1 hour అయితే చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది. స్నానం చేద్దామనేసి మా పెద్ద పాప పేచి పెట్టింది, కానీ ఇంకా స్నానం అయితే చేయలేదు. వెళ్ళడమే ఈవినింగ్ అయిపోయింది కదా, చీకటి పడిపోతుందని చెప్పేసి వద్దని చెప్పేసి స్నానం అయితే చేయకుండా ఎలా అయితే మేము ఇద్దరమైతే ఎంజాయ్ చేసాము. మా చిన్న పాప వాళ్ళ డాడీ అయితే వాళ్ళైతే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేశారు. మేమైతే ఇక్కడ బీచ్లోనైతే నించొని ఎంజాయ్ చేసాము. అలాగే మీరు కూడా మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈవినింగ్ 6 అయిపోయిన తర్వాత క్లైమేట్ చూడండి చాలా బాగుంది. మా పిల్లలైతే ఇంకా ఉందామని చెప్పేసి అనేవారు, లేదు వెళ్ళిపోదాం చెప్పేసి, ఎందుకంటే చల్లటి గాలి వేసేస్తుందని చెప్పేసి. ఇగోండి కొబ్బరి చెట్లు చూడండి, ఈ కొమ్మలైతే ఎలా ఊగుతున్నాయో. బాగా చీకటి పడిపోతే మళ్ళీ వెళ్ళలేము, వర్షం వచ్చేలాగా ఉందని చెప్పేసి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే తీసుకున్నామండి. క్లైమేట్ చాలా బాగుంది. చూడండి మా చిన్నమ్మాయి ఎలా చూస్తుందో. మా చిన్నమ్మాయి అయితే ఇంకా వందాము వెళ్ళొద్దు అని చెప్పేసి తనైతే ఇంకా పేచీ పెడుతుంది. లేదని చెప్పేసి వాళ్ళిద్దరిని స్లోగా ముందుకు వెళ్ళి నించుందామని చెప్పేసి తీసుకొచ్చామండి. మేము ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం. వీడియో ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.